ప్రజలకి గోల్ ఆఫ్ లైఫ్ తెలియకపోతే ఏంటంటే, గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఎంజాయ్ అంటారు. యూనో సో నిజమే ఎంజాయ్మెంట్. బట్ ఆర్ యూ 100% హ్యాపీ? మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేశాను, బయట చూశాను, వాళ్ళందరినీ అడిగండి, ఒక్కళ్ళు కూడా మీరు చెప్పుండ్రు ఐఎమ్ 100% హ్యాపీ. మాము పెత్తి కౌంతయ్య దుఃఖాలయమ శాశ్వతం అంటాడు కృష్ణ భగవద్గీతలో. సో ఇంత ఆనందం అమ్మా, ఇంత దుఃఖం అమ్మా, ఇంత ఆనందం, ఇంత దుఃఖం. సో అందుకని ఏంటంటే, సో వి గో త్రూ ద సైకిల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్, నో డౌట్. అందుకని వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ సోల్స్, ప్యూరిఫై అవర్ డెజర్ట్స్. ఏమంటారు? కానీ సార్ మీరు ఇలా మాంక్ అవుతానన్నప్పుడు ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న, బ్రదర్స్ సిస్టర్స్, మీరు ఎవరు ఎందుకు అనవసరంగా ఎంత హ్యాపీగా మాలాగా ఉండొచ్చు కదా అని ఎప్పుడు అనలేదా? అబ్జెక్ట్ చేయలేదంటే పేరెంట్స్? మంచి ప్రశ్న. ఏ పేరెంట్స్ ఎవరు ఎందుకు అబ్జెక్ట్ చేయరు? అబ్జెక్ట్ చేస్తారు. సో చేశారు. చేస్తే నాకు ఇదే బాగుంది, ఇలాగే ఉండడం బాగుంది అని చెప్పాను. మీకు తెలియదు ఉంది, కొంతకాలం అప్పటికే నేను పనిచేస్తున్నాను కాబట్టి డబ్బులన్నీ మా అమ్మగారికి ఇచ్చాను. సో మా అన్నయ్య గారు మా అమ్మగారిని చూస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే సంవత్సరానికి వచ్చేది మా అమ్మగారిని చూడడానికి వస్తాను. మా అమ్మగారు ఉన్నారు, యూనో. సో అంటే ఏంటంటే, మీరు సడన్గా మాంక్ అయిపోయారని చెప్పి మీకు తల్లిదండ్రులతో మీ రిలేషన్షిప్ కోల్పోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మీరు లేరు, అవునా కదా? అందుకని చెప్పి మీకు అయితే మీరు వాళ్ళకి సేవ చేయాల్సిన ధర్మం అయితే ఉంది. సో వీలైనంత చేస్తాను నేను. సో ఇక్కడ లైక్ సమాజం సేవ చేస్తున్నాను కాబట్టి ఫుల్లీ కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అనుకుంటూ ఉంటాను. అదనమాట. సో అందుకని యాక్చువల్గా ఒకసారి అయితే చెప్పాను, సో అమెరికా అయితే వచ్చేస్తే నాతో ఉండొచ్చు అని కూడా చెప్పాను. సో మా దాంట్లో ఏంటంటే హరే కృష్ణస్లో ఫ్యామిలీ దూరంగా ఉండక్కర్లేదు, యూనో. ఎస్పెషలీ మదర్ అండ్ ఫాదర్ తెచ్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ అయితే ఉంది. అంటే మా అమ్మగారు అయితే ఇక్కడ విడిచి వెళ్ళడానికి కొంచెం కష్టంగా, అది ఏజ్ వచ్చింది. కరెక్ట్. కానీ సార్ అంటే ధర్మార్థ కామ మోక్షాలని మేము ఎందాక మాట్లాడుకున్నట్టు ప్రతి మనిషి కూడా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెళ్ళి, పిల్లలు, ఇంటి బాధ్యతలు వీటిల్లోనే ధర్మంగా చేసుకుంటే అంతకు మించిన గొప్ప మోక్ష మార్గం ఇంకేముంది? ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, వాళ్ళు మనసా వాచా కర్మణ ఒక రూపాయికి పని చేస్తున్నప్పుడు ఆ పని స్వచ్ఛంగా పనిచేసి ఆ డుమ్మా కొట్టేసో లేకపోతే మోసం చేసి ఒక రూపాయి తీసుకోవాలను, పక్కవాడిని కొట్టి ఒక రూపాయి తీసుకోవాలను, అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తేను, ఇలాంటివి చేస్తే అక్కడ ఒక పాపం అనేది ఒక క్రియేట్ అయిపోతుంది. కానీ అదే ధర్మంగా చేసుకుంటూ వాళ్ళ జీవితంలో ప్రతిదీ చక్కగా సంసార బాధ్యతల్ని అన్ని రకాలుగాను వాళ్ళు నిర్వర్తిస్తూ పెడుతున్నప్పుడు అంతకు మించిన గొప్ప జీవితం ఇంకేముంటుంది మీ ఉద్దేశ ప్రకారం? ఐ అగ్రీ విత్ యూ. అది చెప్పడానికి అయితే ఒక వ్యక్తి ఉండాలమ్మా. అవును. సో 1999 పెళ్లి చేసుకుంటారు. ఒక వ్యక్తి ఈ జీవితాన్ని ధర్మంగా, జీవితాన్ని మీ ధర్మాన్ని నిర్వర్తించండి, ఈ ధర్మార్థ కామ మోక్షాలను పాటించండి, భక్తిని అవలంబించండి, చెడుకు వెళ్ళకండి అని చెప్పడానికి ఒక వ్యక్తి అయితే ఉండాలి కదా. ఉండాలి. అది మేము. సో 1,00,000కి 99% ఆఫ్ ద పీపుల్ మీరు ఏదో చెప్తున్నారో ఆ మార్గం వైపు వెళ్తారు. సో ఇప్పుడు ఏంటంటే కర్మ అంటే వర్క్. యాక్చువల్గా జనాలు 9 to 5 వర్క్ చేస్తారు. ప్రభు అది వర్క్ కాదు బాబు, 9 to 5 ఆ వర్క్ని కర్మయోగం కింద మార్చండి అని చెప్పినాక వాళ్ళు ఉండాలి కదా. ఒకసారి మా గురువు గారిని ఒక అతను వచ్చి, నువ్వు చెప్తుంది అంత తప్పు, ఇప్పుడు అందరూ సమాజంలో అందరూ మాంక్స్ అయిపోతే యూనో స్కూల్స్ ఎవరు నడిపిస్తారు, ఎవరు నడిపిస్తారు, రోడ్లు ఎవరు కడతారు, యూనో ఈ పరిపాలన యంత్రాంగాన్ని ఎవరు చూస్తారు? ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ యూ, యువర్ బోగస్ అన్నాడు అనమాట. మా గురువు గారు ఆయన అడిగారు, మీరు ఏం చేస్తారు అని. అంటే నేను చార్టర్డ్ అకౌంటెన్సీ చదువుతున్నాను, పాస్ అయిన తర్వాత ఏమవుతారు? చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాను. ప్రభు సమాజంలో అందరూ చార్టర్డ్ అకౌంట్లు ఏంటి అయిపోతే రోడ్లు ఎవరు కడతారు? ఎవరి దారి వాళ్ళదే, ఎవరు వెళ్ళే దారిలో వాళ్ళు నిబద్ధతతో ఉంటే అంతకు మించి. సమాజం నడపడానికి మీకు ఒక డాక్టర్ కావాలి, ఒక టీచర్ కావాలి, ఒక ప్రొఫెసర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక లాయర్ కావాలి. బట్ యూ నీడ్ ఎ మాంక్ టు టెల్ ఎవ్రీవన్ జస్ట్ కర్మ చేయకండి, 9 to 5 జాబ్, యూనో డబ్బు సంపాదించడం అండ్ ఎంజాయ్ చేయడం కాకుండా కర్మకి రియాక్షన్ ఉంటుంది.
అది మిమ్మల్ని నంబర్ 8 అంటే ఇలా తిప్పితే ఇన్ఫినిటీ. అవును. మీరు జనమరణ చక్రంలో ఇరుక్కున్నారు. ఆ కర్మయోగం చేయండి. అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యాత్ర లోకోయం కర్మ బంధన. యూ డిడ్ దిస్ యాక్టివిటీ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ సుప్రీం. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, నా తాలూకా ఆనందం కోసం మీ కర్మ చేయండి, మీ కర్మల తాలూకా ఫలితాలు నాకు అర్పించండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కృతాచన. అందుకని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో ఏమంటాడంటే, మామనుస్మర యుద్ధేచ్ఛ, నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయమంటాడు. యూనో ఇప్పుడు దుర్యోధనుడు యుద్ధం చేశాడమ్మా, అర్జునుడు యుద్ధం చేశాడు. దుర్యోధనుడు వేసిన ప్రతి బాణం ఇట్ వాజ్ ఇన్క్రిమినేటింగ్ హిమ్ ఇన్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఎందుకంటే దుర్యోధనుడు తన తాలూకా సెల్ఫిష్నెస్ కోసం, తన తాలూకా సెల్ఫిష్ డిజైర్స్ సాటిస్ఫై చేయడం కోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు. కానీ అర్జునుడు నిజానికి యుద్ధం చేయాలని ఇష్టం లేకపోయినా కృష్ణుడి తాలూకా ఆనందం కోసం, ధర్మం నిలబడడం కోసం అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. అందుకని అర్జునుడు వేసిన ప్రతి ఏరో కూడా ఇట్ వాజ్ బ్రింగింగ్ హిమ్ అవుట్ ఆఫ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. అందుకని మనం చేసే ప్రతి కర్మ కూడా ఆయన తాలూకా ఆనందం కోసం చేస్తే అదే కర్మ మనల్ని లిబరేట్ చేస్తుందని చాలా మనకి తెలియదు. ఇది చెప్పడానికి ఒకరైతే ఉండాలి. అవును, అవును, 100% సార్. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా సార్, చేయటం లేదా? నేను ఉద్యోగం అప్పుడే మానేసాను. ఆ రోజు నుంచి వాళ్ళ వరకు నేనేమో మంక్. దట్స్ ఇట్. మరి భక్తి మా టెంపుల్ నన్ను కేర్ చేస్తాను. వాళ్ళు అంటే చెప్పాలంటే ఆయన మీద ఆధారపడి నేను జీవిస్తాను. నాకైతే బ్యాంక్ అకౌంట్ లేదు. సీరియస్లీ? అంటే నా తలక నీడ్స్ అన్ని మా టెంపుల్ వాళ్ళు చూసేస్తారు. యూనో యాక్చువల్గా మా ఫౌండర్ ప్రభుపాద్ గారు అమెరికాకి 40 రూపాయలతో వచ్చారు. 40 రూపాయలతో వచ్చి ఆయనకి అప్పటికే ఆయన వయసు 70 ఏళ్ళు. 70 ఏళ్ళు అమెరికా వస్తున్నప్పుడు ఒక ఆవిడ ఆయనకి ఫ్రీ టికెట్ ఇచ్చింది షిప్లో. అప్పట్లో షిప్సే, ఫ్లైట్స్ లేవు. ఆయనకి ఆన్ ద వే 2 హార్ట్ అటాక్స్ కూడా వచ్చున్నాయి, సీ సిక్నెస్. అమెరికా వస్తే నిజంగా హార్ట్ అటాక్స్ వచ్చని చెప్పి డాక్టర్సే చూపించుకోవడానికి డబ్బులు లేవు. ఈ వ్యక్తి నెక్స్ట్ 12 yearsలో 108 టెంపుల్స్ ప్రపంచం అంతా కట్టించారమ్మా. ఒకే వ్యక్తి, 70 ఏళ్ళ వ్యక్తి అమెరికాకి 40 రూపాయలతో వచ్చి 108 టెంపుల్స్ ప్రపంచం అంతా కట్టించారు. విశేషం ఏంటంటే ఆ రోజుల్లో 40 రూపాయలు అంటే అమెరికాలో $10. చిత్రం ఏంటంటే అమెరికాలో ఆ రోజుల్లో రూపాయికి వాల్యూ లేదు, ఎవరు కన్వర్ట్ చేయలేదు. అంటే 1965లో వెళ్ళారు, 68లో 40 రూపాయలు వెనక్కి తెచ్చేసుకున్నారు కూడా. మరి ఎక్కడి నుంచి వచ్చి ఆయన ఒకటే మాట అంటారు. ఇది నేను నిజంగా చెప్పాలనుకున్నాను ఆయన మాట. అడవుల్లో ఏనుగులు రోజుకి 100 కేజీలు భోజనం తింటాయి. 100 కేజీలు అండి? ఎప్పుడైనా పేడేస్తే చూసారనుకోండి, దగ్గర 34 కేజీలు పేడే ఉంటుంది. అది ఏనుగులు వేసే పేడ. సీరియస్లీ? సో అందుకని ఏంటంటే ఏనుగులకి మీరు ఎప్పుడు న్యూస్ పేపర్లో హంగర్ డెత్స్ అని చెప్పి చదవరు. ఇప్పుడు ఎలిఫెంట్ ఈజ్ నాట్ ఎ devotee. Krishna is taking care of the elephants. Krishna is taking care of all the animals in the jungle. Why he doesn't take care of us? We are doing his work. We are going door to door. We are telling everyone practice bhakti yoga. Why he doesn't maintain us? ఆయన ఏమన్నారు, ఒక అమెరికన్ రిపోర్టర్ ఆయన అడిగాడు, స్వామీజీ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, మీ తలకి ఇన్కమ్ ఏంటి? వీ డోంట్ వర్క్, వీ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ వీ మెయింటైన్ అవర్ సెల్స్. మేం కాదు, మాకు 108 టెంపుల్స్ ఉన్నాయి. 108 టెంపుల్స్ ప్రతి వారం సండే ఫీస్ట్కి 200 నుంచి 400 మంది వస్తారు. అంటే 108 టెంపుల్స్ అంటే అంత దగ్గర 40,000 మందికి ఫ్రీగా భోజనం పెడుతున్నాం. అందుకని ఏంటంటే మేము కూడా అమెరికాలో, నేను మిషిగన్లో ఉంటాను, డెట్రాయిట్ హాస్కిల్స్లో, దగ్గర 6 యూనివర్సిటీస్కి వెళ్తామమ్మా. అలాగే మా టెంపుల్లో కూడా సండే ఫెస్ట్ ఉంటుంది. సో వారానికి ఒక 600 మంది ఫ్రీగా భోజనం తింటారు. మేము ఎవరిని ఏం అడగం నిజంగానే, కానీ ఒకటి అంటే వీ ఆల్సో నీడ్, ఆయన రాసిన పుస్తకాలని, భగవద్గీతలు ఉన్నాయి. సో వాటిని అయితే డెఫినెట్గా వితరణ చేయడానికి ట్రై చేస్తాం, సేల్ చేస్తాం. సో ఎంత వస్తే అంతే వస్తుంది. బట్ మీరు అన్ని టెంపుల్స్లో మీల్ టెంపుల్స్ నాకు తెలీదు, మా టెంపుల్కి వస్తే రోజు ప్రతి వారం అడ్వర్టైజ్మెంట్ అయితే ఉండదు. ఈ డబ్బులు ఇవ్వండి అని చెప్పి వీ డోంట్ పుష్ ఎనీబడి, వీ డోంట్ పెస్ట్ ఎనీబడి. నేను కూడా చెప్తాను, మీరు సనాతన ధర్మాన్ని స్ట్రిక్ట్గా, ఈ భక్తి యోగాన్ని స్ట్రిక్ట్గా అవలంబించండి, పాటించండి.
వీ వాంట్ టు స్టార్ట్ వన్ మోర్ టెంపుల్. That's nice. అందుకనంటే అది ఆ డిపెండ్ అవడం రావాలమ్మా. చాలా మంది తెలియదు అది యాక్చువల్గా. Yes, sir. ఇప్పుడు టెంపుల్ గుడికి వెళ్ళి ప్రే చేస్తారు, రిజల్ట్ రావాలి అంటే ఇవాళ ప్రే చేస్తే రేపు రాదు. అదేంటంటే ఇప్పుడు మీరున్నారు, మీ నాన్నగారు రోజు మీకు 10 రూపాయలు ఇస్తూ ఉంటారు చిన్నప్పుడు, మీరు ఆ 10 రూపాయలని మీరు మెల్లగా కిడ్నీ బ్యాంకులో ఇస్తుండేవారు, ఎప్పుడు పాడు చేయలేదు. అలా మిమ్మల్ని మీ నాన్నగారు 15-20 ఏళ్ళు చూసిన తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, వాళ్ళ అబ్బాయి వీడు పాడు చేయట్లేదు అని చెప్పి ఆ అబ్బాయికి 25 ఏళ్ళు వస్తే మొత్తం బిజినెస్ వాడి చేతిలో పెడతారు. అదేవిధంగా కూడా నేచర్ ఇది, ప్రకృతి వెనకాల ఆయన కృష్ణుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే వెన్ యువర్ బిహేవియర్ ఈజ్ ఎక్సెప్షనలీ వండర్ఫుల్, హీ విల్ యూజ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు పర్స్యూ హిస్ గోల్స్. అందుకని ఎలిఫెంట్స్ 100 కేజీలు తింటూ వాటికి హంగర్ డెత్స్ తిన్నాడు, వై హీ డజంట్ మెయింటైన్ us? ఇష్టమంటారు. సో మేమే కాదమ్మా తిన్నాం, మేము 600 మందికి ప్రాపర్ అంటే ప్యూర్ డెవోటీ, దట్స్ ఫైన్, మేము కూడా 600 పెడతాం, మేము తింటాం. వీ డోంట్ నీడ్ టు స్టార్వ్, వీఆర్ నాట్ స్టార్వింగ్ ఎయిదర్. ఏమంటారు? అమేజింగ్ సార్, అమేజింగ్. మీరు మొట్టమొదటిసారి భగవద్గీత ఎప్పుడు చదివారు? ఆ ఫీల్ మీకు ఏమనిపించింది యాక్చువల్లీ? 98 అమ్మా. చిన్నప్పుడు యాక్చువల్గా ఆంధ్రలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే పిల్లలందరూ శ్లోకం చెప్పిస్తారు, 700 శ్లోకాలు వచ్చేసాయి అంటారు. దాని అర్థం ఎవరు చదవరు. అవును, అక్కడ ప్రాబ్లం. సో నేను చదివిన తర్వాత నాకు అనిపించింది, చిన్నప్పుడు మామగారు కూడా నాకు శ్లోకాలు నేర్పించారు, కానీ ఏనాడు దాని అర్థం తెలియదు. యూనో దాని అర్థం చదివినప్పుడు అరే ఇదా. మొదట చదివినప్పుడు అయితే కొంచెం భగవద్గీత కొంచెం కష్టం, కృప ఉండాలి దానికి. కానీ శ్లోకాలు ఒక ప్యారెట్ లాగా, ఒక చిలుకలాగా వల్లి వేసే బదులు ఒక శ్లోకం చదివి దాని అర్థం చదివి దాన్ని జీవితంలో అప్లై చేస్తే వచ్చే రిజల్ట్ బెటర్. యాక్చువల్గా శ్రవణం మననం నిధిధ్యాసనం, ముందు వినాలి, దాన్ని మననం చేసుకోవాలి, తర్వాత దీన్ని అప్లై చేయాలి నా జీవితంలో అని చెప్పి గట్టిగా పట్టుకుంటే ఈవెన్ ఒక శ్లోకం చదివి దాన్ని అప్లై చేసినా దాని తలక రిజల్ట్ బెటర్. బట్ ఆఫ్ కోర్స్ భగవద్గీత అబ్సల్యూట్ కాబట్టి భగవద్గీత అంటే భగవాన్ గీత, భగవంతుడి మాట, భగవంతుడి పాట కాబట్టి ఈవెన్ శ్లోకాలు వల్లి వేసినా సరే కూడా మనకి లాభం వస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ లాభం రావాలంటే మనం ఒక శ్లోకాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నిస్తే వచ్చే లాభం ఎక్కువ. కానీ మీకు పర్సనలీ మీ జీవిత అంతిమ లక్ష్యం అంటే ఏం చెప్తారు మీరు? నా జీవిత అంతిమ లక్ష్యం అంటే ఫస్ట్ థింగ్ అమ్మా, ఇందాక చెప్పాను యాక్చువల్గా, నా అంతిమ లక్ష్యం అందరికి కూడా నేను చెప్తాను, యూటిలైజ్ యువర్ లైఫ్ టు క్లెన్స్ యువర్ హార్ట్. మీ జీవితాన్ని మీ హృదయంలో ఉన్న కల్మషాలు పోగొట్టుకోవడానికి వాడండి. ఎప్పుడైతే మీ హృదయంలో కల్మషాలు పోతాయో మీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అయినప్పుడు ఏంటంటే యూ సీ దట్ పరమాత్మ సూపర్ సోల్ ఇన్ ఎవరీవన్స్ హార్ట్ అండ్ యూ సర్వ్. మీకు కృష్ణుడు ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఏంటంటే ఆల్ రైట్ గో కమ్ బ్యాక్ 15 చాటు భగవద్గీతలో కృష్ణుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఇంటికి వచ్చేసేయి అంటాడు. నతద్భాసీత సూర్యో శశాంకన పావక యద్యత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ. 15 చాప్టర్లో ఇంటి అడ్రస్ ఇస్తున్నాడు, ఇంటి అడ్రస్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు, వెనక్కి వచ్చేయమంటున్నాడు. మీ అమ్మగారు మీరు ఎప్పుడు కాల్ చేసినా నీ డబ్బులు ఎలా ఉన్నాయని అడగరు, ఇంటికి ఎప్పుడు వస్తా అంటారు. అవునా కదా? అలాగే ఏంటంటే ఇక్కడ కూడా తండ్రి కాబట్టి సర్వయోనిష్కంతయ్య మూర్తే సంభవంతయ్య దాశాం బ్రహ్మద్యోని అహం బిజపదాపిత, అన్ని జీవితాలకి ఆత్మగా నేనే తండ్రిని అంటాడు కృష్ణుడు. అందుకని ఇంటికి రమ్మంటాడు. సో ఆయన ఇంటికి వెనక్కి వచ్చామంటాడు, వెళ్ళిపోతాం. సో లేదు వేరే చోటుకి వెళ్ళమంటాడు, వెళ్తాం. అందుకని ఆయన పనిముట్టు కింద మారిపోతే పూర్తిగా 100% ఇన్స్ట్రుమెంట్ అయితే బెస్ట్. అలా అవ్వాలంటే హృదయంలో కల్మషాలు పూర్తిగా పోతే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అయిన తర్వాత ఆయన వెనక్కి వచ్చేయమంటాడు, వెళ్ళిపోతాం, లేదా ఇంకో చోటుకి వెళ్ళమంటాడు. అందుకనంటే అవేకన్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్. మోక్షం కంటే పైన ప్రేమ ఉంటుందమ్మా. అందరూ మోక్షం అంటారు. ఇప్పుడు అందరూ వెనక్కి వెళ్ళిపోతే ఇక్కడ ఉద్ధరించే వాళ్ళు ఎవరు ఉంటారు? నరసింహస్వామి ప్రహ్లాదుని అంటాడు అనమాట. ప్రహ్లాదుని వెనక్కి వచ్చేసి అంటాడు 7వ స్కందం భాగవతంలో. ప్రహ్లాదుని అంటాడు, నేను నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు, ఈ మాయలో పడి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అటువంటి వాళ్ళు ఉన్నంతకాలం నేను వెనక్కి రాను, ఇక్కడే ఉండి భక్తిని ప్రచారం చేస్తాను, నీ పాద పద్మాలు నీ చేరడానికి నాకు మార్గం నాకు తెలిసిపోయింది, ఎప్పుడు కావాలంటే అప్పుడే నేను వెనక్కి వచ్చేయగలను స్వామి, నేను ఇక్కడే ఉండి నేను ప్రచారం చేస్తాను భక్తిని, అందరినీ తీసుకొస్తాను వెనక్కి ఇంటికి, అందరూ వచ్చిన తర్వాత నేను వస్తానంటాడు.
అర్థమైందా? Thank you. సో అది మీ అల్టిమేట్ గోల్.